చిత్ర పరిశ్రమలో సింగిల్ స్క్రీన్ల పర్సెంటేజ్ వివాదం సెగలు రేపుతుంది. నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఇప్పుడు పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఇవాళ నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య కీలక సమావేశం జరగబోతుంది. దీంతో పర్సెంటేజ్ విధానానికి ఇవాళ ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ రంగంలోకి దిగారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఎగ్జిబిటర్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ తో కలిసి వచ్చిన సి కళ్యాణ్ ఎగ్జిబిటర్లతో చర్చించారు. ఇవాళ ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఈ చర్చలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని, పరిశ్రమను కాపాడుకోవటమే తమ ప్రాధాన్యతని ఎగ్జిబిటర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. సురేష్ బాబు ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. చిత్ర పరిశ్రమలో సింగిల్ స్క్రీన్ల పర్సెంటేజ్ వివాదం సెగలు రేపుతూ ఉంది. నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఇప్పుడు పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఇవాళ నిర్మాతలు అలాగే ఎగ్జిబిటర్ల మధ్య కీలక సమావేశం జరగబోతుంది. దీంతో పర్సెంటేజ్ విధానానికి ఇవాళ ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ రంగంలోకి దిగారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఎగ్జిబిటర్లు అలాగే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ తో కలిసి సి కళ్యాణ్ ఎగ్జిబిటర్లతో చర్చించడం జరిగింది. ఇక ఇవాళ ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఈ చర్చల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని, పరిశ్రమను కాపాడుకోవటమే తమ ప్రాధాన్యత అని ఎగ్జిబిటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పరిశ్రమలో ఒక వివాదం అయితే నడుస్తుంది. అది తెలుగు సినీ ఎగ్జిబిటర్స్కి ఇటు తెలుగు ప్రొడ్యూసర్స్కి మధ్య ఏదైతే ఉందో సినిమా రిలీజ్లప్పుడు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు, ముఖ్యంగా సినీ ఎగ్జిబిటర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క థియేటర్లకి ప్రొడ్యూసర్స్ ఇస్తున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది సరిపోవట్లేదని, దీనివల్ల తమకు ఇబ్బందులు అవుతున్నాయి, నష్టాలు జరుగుతున్నాయని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అందుకనే ప్రస్తుతం ఉన్నటువంటి రెంటల్ సిస్టమ్కి బదులుగా షేరింగ్ సిస్టమ్ ఇవ్వాలని వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఇటీవల కీలకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దాని తర్వాత మరొకసారి ఇటు చూస్తుంటే ప్రొడ్యూసర్స్ కూడా ఎవరైతే వరుసగా సినిమాలు చేస్తున్నారో వాళ్ళు కూడా సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ వివాదాలు ఎవరికి వాళ్ళే ఉండటంతో ఈ వివాదం మాత్రం చాలా వరకు ముదిరిపోవటం, అది వ్యక్తిగతంగా దూషణలు కూడా వెళుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల ఇద్దరు కూడా ఇబ్బంది కలుగుతుంది. దీంతోపాటు ఇండస్ట్రీ కూడా కొంత చెడ్డపేరు రావడం జరుగుతున్న పరిస్థితుల్లో ఈ రోజున ఫిలిం ఛాంబర్లో కీలక సమావేశం నిర్వహించబోతుంది. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి డి సురేష్ బాబు అధ్యక్షతన మొత్తం కూడా ఇటు తెలంగాణ ఎగ్జిబిటర్సు అలాగే ఏపీ ఎగ్జిబిటర్సు దాంతోపాటు ఇటు ప్రొడ్యూసర్స్కి సంబంధించి మొత్తం ఒక 10 మందితో కలిపి ఒక కీలక సమావేశం నిర్ణయించబోతున్నారు. ఇందులో ఎగ్జిబిటర్స్ ప్రస్తుతం షేరింగ్ విధానం కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇటేమో ప్రొడ్యూసర్స్ లేదు షేరింగ్ కాదు, సినిమాకి రెంటల్గానే మేము తమ సినిమాలు ఇస్తామన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఇద్దరికి ఇద్దరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్గా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఈ రోజున సమావేశము చేయబోతున్న పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో కనుక ఇద్దరు కూడా ఒక ఆమోదదాయకమైనటువంటి పరిష్కారం చూసుకునే విధంగానే చర్చలు అయితే జరపబోతున్నారు. దీనివల్ల ఇక భవిష్యత్తులో రిలీజ్ అయ్యే సినిమాలన్నిటికి కూడా ఇద్దరికి కూడా సమన్వయం జరిగే విధంగానే చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఇటు ఎగ్జిబిటర్స్ తమ యొక్క వాదన చాలా గట్టిగా వినిపిస్తున్న సందర్భం ఉంది. ఇటు మరొక వైపు ప్రొడ్యూసర్స్ కూడా తమ యొక్క వాదన గట్టిగా వినిపిస్తున్న సందర్భం ఉంది. సో వీళ్ళిద్దరూ ఇక్కడ ఏ విధంగా కాంప్రమైజ్ అవుతారు, ఇండస్ట్రీని ఈ సమస్యను పరిష్కరించుకొని ముందుకు ఎలా వెళ్తారు అనేది కూడా ఇక్కడ ఒక క్రియాశీలకంగా
ఈ రోజున ఛాంబర్ పనిచేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ప్రస్తుతం దీనికి సంబంధించి డి సురేష్ బాబు ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించి అందరిని కూడా రామని కూడా చేరడం జరిగింది. ఫిలిం ఛాంబర్లో మరి కొద్ది నిమిషాల్లో కొన్ని జరగబోతున్నటువంటి ఈ సమావేశం మరి సక్సెస్ అయితే మాత్రము ఇక భవిష్యత్తులో రిలీజ్ అయ్యే సినిమాలకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇద్దరు కూడా ఒక ఆమోదయోగమైనటువంటి పరిష్కారం కూడా లభించే విధంగా అయితే కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. మరి దానికి తగ్గట్టుగానే ఇటు ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్ ఇద్దరు కూడా ఫిలిం ఛాంబర్ మాట వింటారా, లేకపోతే తమ యొక్క దారి లేదు మా మాట ఇక్కడ నెగ్గాలి, లేదు మాకు ఇలాంటి నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని మేము కోరుకున్న విధంగానే ఇవ్వాలని అన్నది ఇక్కడ వస్తే మాత్రం ఈ సమస్య ఇంకా జటిలమయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పటికే ఫిలిం ఛాంబర్ దీనిపైన చాలా వరకు కూడా చూస్తుంటే దీనిపైన ఒక కసరత్తు కూడా చేసినట్టుగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు డి సురేష్ బాబు అధ్యక్షతన జరుగుతుంది కాబట్టి ఈరోజు సాయంత్రం కల్లా దీనిపైన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. మధు. థ్యాంక్ యూ వెంకట్.